రవి ఫ్రెండ్ ని. ఓహ్ రండి రండి. థాంక్స్. ప్లీజ్ కమ్ కమ్. సో ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. మాట్లాడండి, ఇక్కడ ఎవరు లేరుగా. ఇక్కడ కాదండి, ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. లోన్లీ ప్లేస్ లో మాట్లాడాలన్నారు, చెప్పండి. మీరు 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 చెప్పండి. నాకు నచ్చారండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇది చెప్పడానికైనా ఇంత దూరం తీసుకొచ్చారు? ఎస్ ఐ మీన్ నో 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 నేను కొంచెం ముందు నుంచి వస్తాను. అరే నా ముందే ఉన్నారుగా, ఇంకా నో 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 మన పరిచయం అయినప్పటి నుంచి. వాట్ ఇస్ దిస్? మనకి ఈ రోజేగా పరిచయం అయింది. మీరు నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం అండి. కానీ మీరు నాకు ఈ రోజేగా. నేను మీకు పరిచయం కాలేదు, కానీ మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని బస్సులో చూశాను. బస్సులోనా? అయితే మీరు నన్ను చూడలేదనుకోండి, ఆ రోజు మీ నడుము మీద, నా నడుము మీద, ఐ మీన్ మీ నడుము మీద ఎవరో అబ్బాయి చెయ్యేస్తే దానికి మీరు ఇచ్చిన రిటార్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు మొదలు ఒక ఐ మీన్ లవ్ అని కాదు, ఒక అడ్మిరేషన్ కలిగింది. కేవలం అడ్మిరేషనేనా? ఐ మీన్ కేవలం అడ్మిరేషన్ అని కాదు, లవ్ తో కూడిన ఒక అప్రిసియేషన్ కూడా. ఆ రోజు నుంచి మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. నేను మిమ్మల్ని? నో 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 మీరంటే మీరు కాదు, మీ జ్ఞాపకాలు, మీ రూపం, మీ వాయిస్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా, ఏ టైంలోనైనా మీరు నన్ను స్వీట్ మ్యూజిక్ లాగా హాంట్ చేస్తూనే ఉన్నారు. నా మనసులో, నా బ్రీతింగ్లో, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నా హార్ట్ బీట్తో ట్యూన్ అయిపోయారు. ఇక నేను టాలరేట్ చేయలేక మీకు మాట చెప్దామని డిసైడ్ అయిపోయాను. మిస్ నీరజ, మీరు ఇష్టపడితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. బట్ నేనేం చెప్పినా మీరు డిస్టర్బ్ మాత్రం కాకూడదు. ఓకే? ఓకే. కమ్. నీరజ, త్వరగా గుళ్ళోంచి రా. నేను ఇంక టెన్షన్ భరించలేను. అరే ఇదేంటి, నీరజ నా వైపే వస్తుంది. నా మనసులో మాట తనకి వినిపించిందా ఏంటి? హాయ్, ఐమ్ నీరజ. హాయ్, ఐమ్ సుబ్బు. మీరెవరో నాకు తెలీదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్? నా వెనక ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది. అంత సూటిగా చూడకండి. వాళ్ళ విషయం మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు. ఈ గ్యాంగ్ వాళ్ళు ఓ వారం రోజులుగా నన్ను ఫాలో అవుతున్నారు. రోజు ఏదో రకంగా నేను తప్పించుకుంటున్నాను. ఓ లెంపకాయ కొట్టో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావు. ఈ గ్యాంగ్ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. నన్నేం చేయమంటారు? జస్ట్ మన ఎదురు లవ్వర్స్లా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ లవ్వర్స్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది నా ఫీలింగ్. ఓ 10 నిమిషాలు ఆ కేఫ్లో కూర్చుని ప్రేమికుల్లాగా మాట్లాడుకుందాం, రొమాంటిక్ గా. ఓకే. ఇప్పుడు మాట అడుగుతాను, మీరేమనుకోరుగా? చెప్పండి నీరజ. మనం మాట్లాడుకునే పద్ధతి చూసి ఆ గ్యాంగ్ వాళ్ళు పారిపోవాలి, సరేనా? అంటే ఎలా? చూడండి, మీరు నన్ను ఓ 3 సంవత్సరాలుగా గాఢంగా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే? నీరజ అనుకోండి, ఈ రోజే ఎట్టి పరిస్థితిలోనూ నాకు ఐ లవ్ యూ చెప్దామని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. నీరజ. ఎస్ సుబ్బు, మీరెలా డెసిషన్ తీసుకున్నారు, నేనిలా ఎదురొచ్చాను అనుకుని
సిన్సియర్గా స్పష్టంగా ఐ లవ్ యూ నీరజ అని చెప్పండి ప్లీజ్. నీరజ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది. మెల్లమెల్లగా ఆ ఇష్టం ప్రేమైంది. ఆ ప్రేమ ఈరోజు కలలాంటి నిజంలాంటి కలలా నీలా నాకెదురొచ్చింది. కలలోను నిజంగాను సీరియస్గాను. చెప్పండి. ఐ లవ్ యూ నీరజ, ఐ లవ్ యూ. మనకి వర్కౌట్ అవుతుంది కానీ పదండ్రా. సూపర్. నిజంగా నన్ను ఎన్నో సంవత్సరాల నుండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారన్నంత ఇదిగా చెప్పారు. మీ పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా ప్రామిస్ మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. సుబ్బు, యునో మీ కళ్ళల్లో మీరు మెరిపించిన మీ మనసుని చూశాను. అది నాకు ఇందాక క్లియర్గా కనిపించింది. ఏదేవైతేనే అన్నీ మన మంచిగా జరుగుతాయంటారు. ఆ రౌడీలు నన్ను ఫాలో అయి నిజంగా నాకు మంచి ఫ్రెండ్ని కలిపి వెళ్ళారు. ఓకే సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద రౌడీ గ్యాంగ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు డెఫినెట్గా మనం మిడ్వేలో కలుస్తున్నాం. రైట్ సుబ్బు? టేక్ కేర్, బీ గుడ్. కూడా మంచిదే, బాగుందండి. వెరీ గుడ్. కూడా బాగుంది. ఇక్కడ మంచి అతిథి తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం సార్, కనీసం నేను చెప్పేదని వినాలి కదా. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. భలేవాడు, నువ్వేం చేస్తావు కానీ అదేంటి? ఇగో ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకులేండి సార్ అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి. ఏముండదు లేవయ్యా, సాటి మనిషి ఆ మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకొక్కగానొక్క చెల్లెలు ఉంది సార్. అది ఎవరినో ఒకటి ప్రేమించారందండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. అయ్యో, 5 లక్షలు కట్నం అడిగాడండి. మొత్తం ఇల్లు వాకిళ్ళు అమ్మేసి 5 లక్షలు కట్నం వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అసలు మీకు నేను అపకారం చేశాను సార్. ఏముంది నువ్వు చేసిన అపకారం? ఎంత కట్నం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. మీకు రెండో పెళ్ళన్నా వెనకాడలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? ఏంటి గొడవ? అది కాదు సార్. నువ్వు ఆయన చెప్తాడండి. ఏమి లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ అండి. ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళా ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలకి కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతావు? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతావు? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు, అబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. ప్రేమించి కొట్టడం మాట వినరా మీరు? అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ప్రమాణం ఎవరివిడా? నా వైపు. ఏమ్మా, నీకన్నా బుద్ధి లేదా? ఎరా, బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పెళ్ళ ఏంటంటే అలా చూస్తారా? మీకు చెల్లెలు లేరా? నువ్వు ఉన్న ఒక్క చెల్లికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాకు చేస్తే ఎలా? ఇక్కడ లీచీ సండేకి క్రేజ్ ఎక్కువ. ఎనీథింగ్ స్పెషల్? లీచీ సండే తిన్నవాళ్ళు ముందు మంచి ఫ్రెండ్స్ అవుతారట, ఆ తర్వాత లవర్స్ అవుతారట, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. ఏం ఆర్డర్ చేద్దాం? మీరే అన్నారుగా లిజీ సండే తింటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని. అదే చెప్పండి. ఎల్లుండి నా బర్త్డే కూడా ఇవే ఆర్డర్ చేస్తాను. అయితే మీ బర్త్డేలో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఎంతమంది లవర్స్ అవుతారు, ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయో. ప్రస్తుతానికి లిజీ సండే తిందామా? ఓకే.
ఏం కావాలి సార్? ఆల్ ఐస్ క్రీమ్స్ కావాలండి. ఇవన్నీ మీకే కావాలా? నాకు కదే బాబు, ప్రిన్సిపల్ గారు ఏనుక్కి. ప్రిన్సిపల్ గారు ఏడుక పెంచుకుంటున్నారా సార్? పెంచుకోలేదయ్యా, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారా? మనుషులు ఎవరు దొరకలేదు ఏంటంటే? కామెడియా? మీ సీరియసా? అబ్బే మనలో మన గొడవ ఉంది కానీ మీడియంకి వెళ్దాం. టోటల్ గా ఉన్నాయని ప్యాక్ చేయి. ఓకే సార్. రే టోటల్ గా అన్ని వెరైటీలు ప్యాక్ చేయరా. మన సుబ్బు గారు చూద్దాం అనుకున్న అమ్మాయి కదూ. అమ్మయ్యా, ఈ పిల్ల ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పే. హలో, బాగున్నారా? మీరు? నేనండి, శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ అటెండర్ ని. ఓ సారీ సారీ, గుర్తుపట్టలేకపోయా. పర్వాలేదులేండి. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఏం లేదు, ఇంకో 20 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారా? 30 నిమిషాలు ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమా? అభ్యంతరం ఉన్నట్టు చెప్పు తీసుకొట్టండి. మీరు ఇక్కడే ఉండాలి సుమా, ఇప్పుడే వచ్చేస్తాను. పని పిల్ల. నేను ఇక్కడే ఉండండి. వావ్, తీసుకోండి. సుబ్బు, సుబ్బు ఇంట్లో లేడనుకుంటా. వీడొకడు ఎలా ఉంది? అవసరానికి కనపడ్డు, ఏమన్నా అంటే బాధపడతాడు, అలుగుతాడు. సుబ్బు, అమ్మా ఇవిడ ఇక్కడే ఉందిలే. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారా? 20 సెకండ్స్ కూడా ఉండను. ఉండొద్దులేండి, నాదే తప్పు. దేనికైనా తలరాత కలిసి రావాలి. అసలు ఈడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. సార్ పార్సల్ రెడీ సార్. వస్తున్నా సార్, చేంజ్. ఎక్కడ తిరుగుతాడు వీడు? బాయ్ నిర్జా. బాయ్ సుబ్బు, ఎల్లుండి నా బర్త్డే పార్టీలో మనం మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, తప్పకుండా Bye. వస్తాను. బాయ్. అరే మావా, నువ్వా? ఏంటి మావా ఇలా పడ్డావు? ఎలా పట్టాను అల్లుడు? పట్టణంలో కూడా వెరైటీ ఉంటుందా? నువ్వు జీనియస్వి కదా. జీనియస్ మాట దేవుడు ఎరుగు. అవును, ఇందాక నుంచి నీ కోసం వెతకాలి తెస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? దేనికి? దేనికేంటి? ఆ ఫీజులు కట్టే అమ్మాయి లేదు, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది. నీకు చూపిద్దామని. ఏంటి మావా, గంట నుంచి ఇక్కడే ఉంటాయి. గంట నుంచి ఇక్కడే ఉన్నావా? నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేసాయబ్బా? అసలు ఉంటేగా. వెళ్దామా? వెళ్దాం రా. వెళ్దాం.